హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వంటతో వచ్చేసానండి. అదేంటో తెలుసా? అరటికాయ కూట్ అండ్ అరటికాయ పిండి మిరియం అని కూడా అంటారు. చిన్నప్పుడు మేము నెల్లూరులో ఉండేవాళ్ళమండి. మా అమ్మగారు బాగా చేసేవారు ఈ కర్రీ. సో అలా మా అందరికీ ఫేవరెట్ అయిపోయింది. ఈరోజు మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను. అరటికాయని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు నీళ్ళలో కాస్త ఒక 4 నుంచి 5 నిమిషాల దాకా బాయిల్ చేసుకోండి. చూసారా? విడిగా అంటే కుక్కర్లో కూడా ఉడకపెడతారు, కానీ విడిగా వేసుకుంటేనే ముక్కకి బాగుంటుంది. ఇప్పుడు గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. కడిగిన తర్వాత 1 నిమిషము డ్రై రోస్ట్ చేస్తున్నాను. కొద్దిగా తడిపోయాక 1 స్పూన్ నెయ్యి వేసుకొని కమ్మగా దూరగా వేయించుకున్నాను. చూసారా? అలా పొడి పొడిగా రావాలి. అప్పుడు తగినంత నీరు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము పప్పుని ఉడికించుకుందాము. అది అయిపోయింది కదా. ఇప్పుడు దానికి ఒక పేస్ట్ చేస్తారు. ఆ పేస్ట్ ఎలా చేయాలన్నది చూద్దాం. కొద్దిగా శనగపప్పు తీసుకొని కొద్దిగా జీలకర్ర, మెంతులు, మిరియాలు, ధనియాలు, కొద్దిగా బియ్యము వేసి దూరగా వేయించుకోండి. కొద్దిగా ఇంగు వేసుకున్నాను. ఇప్పుడు 10 నుంచి 12 దాకా ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు సిమ్లో వేయించుకోండి. చూసారా? వేయించుకున్నాం కదా, అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మిక్సీలో తిప్పుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసి అలా పేస్ట్ చేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు వేయించుకున్నాము. ఇప్పుడు ఉడకపెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఈ పోపులో వేసేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో ఇలా వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని ఒకసారి మనం ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పు, అది కూడా ఇందులో వేసేసుకోండి. అరటికాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, శుభ్రంగా తింటారు. నెయ్యి మాత్రం వేసుకోండి మర్చిపోకుండా. ఫస్ట్ వేడిగా ఉండాలి అన్నం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని అప్పడంతో తిన్నారంటే అదిరిపోతుంది. మళ్ళీ చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు అలా వేసేసుకున్నాం కదా పప్పు, అదంతా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేయండి. మంచి బాడీకి చాలా మంచి పోషకాలండి ఇవి. దీనివల్ల పప్పు ఉంది, అరటికాయ, మనకి మిరియాలు, ధనియాలు, ఇవన్నీ కొబ్బరి, ఇవన్నీ చాలా హెల్త్కి చాలా మంచివి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను. ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. నేను మాకు తగినంతగా వేసుకుంటున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. సో ఒక చిన్న బాణలు తీసుకొని నూనె పోసుకొని కాగాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. నేను కొద్దిగా క్యాష్యూస్ ఉన్నాయని వేసేసుకున్నాను. అంతేనండి, ఇలా సర్వ్ చేసేసుకోవడమే వేడిగా. నచ్చిందా మీకు? అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేసి షేర్ చేసి